రక్తం అవసరమయ్యే ప్రతి ఒక్కరికి రక్తం అందించి ప్రాణాలు నిలిపే అవకాశం ఉన్నందున అర్హులైన ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా రక్తదానం చేయాలని డాక్టర్ బొండా సూర్యారావు పేర్కొన్నారు. రమణీయపేట ఏపీఐసి కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ బొండా సూర్యారావు మాట్లాడుతూ, రక్తం అనేది ఎంత విలువైందో ఆ రక్తాన్ని దానం చేస్తూ సమాజానికి ఎంతో మేలు చేస్తున్న రక్తదాతల విలువను గుర్తించడమే ప్రపంచ రక్తదాతల దినోత్సవ లక్ష్యమని అన్నారు. అనంతరం అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో పలుమార్లు రక్తదానం చేసిన అజయ్ కృష్ణమోహన్, పోలిశెట్టి తాతీలు, గుబ్బల సత్యరాజు, పేపకాయల శివకుమార్, పి మణికుమార్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బుద్ధరాజ్ సత్యనారాయణరాజు, చింతపల్లి సుబ్బారావు, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, రాజా, ఎస్ శ్రీ నగేష్, రామారావు, పార్థసారథి, కొమ్మూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మరి వారు చాలా ఎక్కువగా రక్తదానం చేసిన వారు, అంటే ఒక రకంగా చెప్పాలంటే పోలిశెట్టి తాతీలు కడప మాజీ సర్పంచ్, ఆయన దగ్గర రామారావు 89 సార్లు రక్తదానం చేశారు. వారికి మణికుమార్ గారికి సార్ పేరు కృష్ణమోహన్ గారు, ఆయన కూడా 114 సార్లు, అంటే సెంచరీ దాటేశారు. సెంచరీ దగ్గరలో ఉన్న తాతీలు వీరిని మనం ఎందుకు సత్కరించుకుంటున్నాం అంటే వారి యొక్క స్ఫూర్తితో ఈ రోజున వందల కుటుంబాలు నిలబడినట్టు లెక్క, ప్రాణాలు నిలబెట్టినట్టు కాదు, కుటుంబాలు నిలబెట్టినట్టు. ఎందుకంటే సంపాదన చేసేవారే బయటకు వెళ్తూ ఉంటారు, వారు రకరకాల సమస్యలే గురవుతూ ఉంటారు. వారికి రక్తం అవసరమైనప్పుడు, వారి ఒంట్లో రక్తం తక్కువైనప్పుడు, మరి బంధువుల నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి దొరకనప్పుడు ఇలా స్వచ్ఛందంగా రక్తదానం చేసి మరి ప్రాణాలు కాపాడినటువంటి ఇటువంటి వారిని మరి మనం సత్కరించుకోవడం మన అదృష్టం, ఒక స్ఫూర్తి. ఇటువంటి స్ఫూర్తి కొనసాగాలి. మనం కూడా ఇలాంటి రక్తదానం మీద ఉన్నటువంటి అపోహలను వీడి మనం కూడా మన యొక్క యువతని అందరినీ కూడా రక్తదానం తీసుకొని ప్రోత్సహించి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరిగేలాగా మరి రత్నప్రసాదరావు గారిని కూడా మరి కోరుకుంటూ బాడీ కూడా దానం చేశాను. 52 నుంచి కళ్ళు దానం చేయించాను. ఎవరైనా చనిపోతే వాళ్ళు ఏడుస్తుంటారో ఆ టైంలో వాళ్ళని కన్విన్స్ చేసి పెద్దవాళ్ళని వాళ్ళతో మాట్లాడి ఆ కళ్ళు దానం చేయాలి. ఇద్దరికి కంటి చూపు వస్తుంది. అది ఎంత తృప్తిగా ఉంది. కానీ ఇవన్నీ నేను చేసింది అనే గొప్ప వ్యక్తినని కాదు, అవి మనం చనిపోయిన తర్వాత మనకి కప్పెడితే ఆ కళ్ళు వృధాగా పోతాయి, గాలి చేసినా వృధాగా పోతాయి. అలాగే బాడీ కూడా ఏమవుతుందంటే ఈ ఆర్ఎంసీ వాళ్ళకి డిసెక్షన్కి ఇవ్వగలిగితే 6 నెలలు మన శరీరాన్ని వాడుకుని తర్వాత మళ్ళీ మనకి ఇస్తారు. ఎందుకంటే ఈ డాక్టర్లకి ఈ బాడీస్ అన్నీ కావాలి, అవయవాలన్నీ పరీక్షించడానికి అవకాశం కల్పించకపోతే డాక్టర్లు ఎలా తయారవుతారు? ఇది మానవ శరీర నిర్మాణం అంత ఈజీ కాదు, ఈ భగవత్ సృష్టి. అందుకని వాళ్ళకి తెలుసుకోవాలంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. అందువల్ల మనందరం కూడా ఏంటంటే రక్తం దానం చేస్తే నూతులోంచి నీళ్లు తోడితే ఎలా పెరుగుతాయి అలా పెరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మన కళ్ళు దానం చేయడంలో మనం చనిపోయిన ఇద్దరికి చూపిస్తాం, ఆ ఇద్దరు మన కళ్ళతోటి చూస్తుంటారు. ఇంకొక 100 ఏళ్ళు మనం బతకడానికి అవకాశం ఉంది. మూడోది, మన బాడీ ఇవ్వడం వల్ల ఏంటంటే డాక్టర్లు కూడా వీటి మీద అనేక పరిశోధన చేసి ప్రజలకు ఉపకారం చేయగల అవకాశం ఉంది. కాబట్టి అందరూ అర్థం చేసుకుని ఇదేదో గొప్ప సేవా కార్యక్రమంగా భావించకండి, మనం చేద్దాం. మన చనిపోయిన తర్వాత ఉపయోగపడేవి కూడా మనం ఇవ్వకపోతే అంతకంటే స్వార్థపరుడు ఎవరు ఉండరని నా అభిలాష.